తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 వర్స్ 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఆ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే
ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా, ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి. మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించే అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందుకే ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు, ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభువా అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు, కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలుగా ఉన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు. అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు, అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో కనుక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు, కానీ ఆయన మానవుడు కాదు కనుక, దైవం కనుక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు మరి దేవుని కృపలో అద్భుతమైన పరిచర్య ఈ వారంలో దేవుడు జరిగించారు. తాడేపల్లిగూడెంలో అద్భుతమైనటువంటి పరిచర్యను దేవుడు జరిగించారు. తాడేపల్లిగూడెంలో దేవుని వాక్యం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. తాడేపల్లిగూడెంలో బహుజన సమూహాన్ని దేవుడు తోడుకొని వచ్చి అద్భుతమైనటువంటి పరిచర్య తాడేపల్లిగూడెంలో జరిగించి ఉన్నారు. వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి తాడేపల్లిగూడెంలో అందరికీ ప్రార్థన చేసి అక్కడి నుంచి మరలా ఉప్పులగుప్తం వెళ్ళడం జరిగింది. ఉప్పులగుప్తంలో ఆ పరిసర ప్రాంతంలో అనేక జన సమూహాన్ని అక్కడికి దేవుడు తోడుకొచ్చాడు. ప్రార్థనా శక్తి ద్వారా ఎన్నో ఆత్మలు ఓదార్చబడుతున్నాయి. వాక్యం అనే నీరు వలన బ్రతుకుతూ ఉన్నారు. నీ వాక్యమే నన్ను
బ్రతికించెను, నా బాధలో అది నాకు నెమ్మది కలగజేస్తారు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, అద్భుతమైనటువంటి పరిచర్య ఉప్పులగుప్తంలో దేవుడు జరిగించారు. మరలా అక్కడ పరిచర్య ముగించుకుని పాలకొల్లలో ప్రార్థనా శక్తి పరిచర్య దేవుడు ఘనంగా జరిగించారు. ఉదయం నుండి ఈవినింగ్ వరకు 2 ఆరాధనలు పాలకొల్లో దేవుడు జరిగించారు. ఈ దినాన దేవుడు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడైండునుగాక. నమ్మదగిన వాడు, మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మనందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలోనే మన పాప దోషాన్ని కడిగి వేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి ప్రార్థనా శక్తిలో మరి ఆశించిన ప్రతి ఆశను దేవుడు నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటారు. గర్భఫలాలు లేని వారి గురించి చాలామందికి వరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రార్థనలు గౌరవించి ఆలకించి అనేక మందికి గర్భఫలాలు ప్రభు ఇచ్చి ఉన్నారు. ఇంతవరకు 7,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభును స్తుతిందాం. మరి ఈ సమయంలో 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. 13 సంవత్సరాల మరి పిల్లలు లేక దుఃఖముతో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుని వాక్యం ఆ కుటుంబాన్ని దర్శించింది. చూద్దామా? వరవ లక్ష్మీ అపర్ణ, రావిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. తనకు గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. వారు ట్రీట్మెంట్ అది చేయించుకున్నారు, కానీ ఆయన పిల్లలు పుట్టలేదు. అప్పుడు వారి రావిపాడు నుంచి ఇక్కడ అనేక మంది తైలాభిషేకానికి వస్తున్నారు. ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యములు, ఇక్కడ సాక్ష్యాలు విని వారు చెప్పినప్పుడు వారు కూడా గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పాపని ఎత్తుకుని రా అని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తన గర్భం తెరిచారు, కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ధన్యశ్రీ. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తైలాభిషేకంలో దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పాపనెత్తుకుని రమ్మని చెప్పిన విధంగా దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. తర్వాత 3 ఆడపిల్లల తర్వాత కుమారుడు కావాలని ప్రార్థనకు వస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి చక్కని కుమారుడిని వారికి ఇచ్చి ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని చూద్దాం. రాణి, మాది తొండపి గ్రామం, ఉప్పాళ్ళ మండలం. నాకు 3 అమ్మాయిలు. నేను ఇక్కడ ఇసాక్ గారి ప్రార్థన గుంటూరులో జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చాను. అయ్యగారు, నాకు 3 అమ్మాయిలండి, మరి అబ్బాయి లేడు, అబ్బాయి కావాలని నేను అడుగుచున్నానని అడగంగానే అబ్బాయి పుడతాడులే ఎల్లు అని అన్నారు. నాకు అబ్బాయి పుట్టాడు. 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇంకో విచిత్రమైన సాక్ష్యం మీకు చెప్తున్నాను. మొన్న తాడేపల్లిగూడెంలో 5 తరాలు ఆ కుటుంబంలో మగపిల్లవాడు లేడట. 5 తరాలు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుడు మగబిడ్డని ఇచ్చాడని ఎంతో సంతోషముగా దేవుని గణపరిచి ఉన్నారు. ఈ సాక్ష్యం చూద్దాం. నా పేరు దేవి అండి, మా పాప పేరు జ్యోతిశ్రీ అండి. మేము తణుకు నుంచి వచ్చామండి. మాకు ఒక ప్రార్థన ఆవిడ చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అప్పుడు బాబు గురించి టెఫా స్కానింగ్ తేడాగా వచ్చిందని చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారిని అడిగాము, మాకు 5 తరాల నుంచి మగబిడ్డ లేడండి, మగబిడ్డని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే, ఇదిగో నీకు మగబిడ్డను ప్రసాదిస్తాను తీసుకో అని చెప్పి మాకు ఒక అట్టుపండు ఇచ్చారండి. ఆ అట్టుపండు మా బిడ్డకి ఇచ్చానండి. అదే రీతిగా ఇదిగోండి మగబిడ్డ పుట్టాడండి. మేము అసలు ఊహించలేదండి. ఇదంతా కూడా దేవుడు చేసిన అద్భుత కార్యం అండి. ఈరోజు మేము సాక్ష్యం చెప్పుకోవడానికి, బిడ్డని ఇక్కడ చూపించడానికి, అయ్యగారితో ప్రార్థన చేయించడానికి అని తీసుకొచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం చూసిందే, డైరెక్ట్గా సాక్ష్యం మనం చూద్దాం. IVF చేయించుకున్నా సరే దేవుడు మరి కృప కొరకు వారు కనిపెట్టున్నారు. IVF చేయించుకున్నా పిల్లలు పుట్టకపోవటం, డాక్టర్ గారు ఏమని చెప్పింది ఏంటంటే, ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఆమె తైలాభిషేక ప్రార్థన గురించి తెలుసుకుని, ఈ దైవజనుడు ఎక్కడుంటాడు, ఎక్కడ దొరుకుతాడు అనుకుని యూట్యూబ్లో ఆమె చెక్ చేసుకుంటే, అప్పుడు ప్రతి ఆదివారం ఇసాక్ పాస్టర్ గారు సికింద్రాబాద్ చర్చిలో ఉంటున్నారని తెలుసుకుని ఆమె సికింద్రాబాద్ వచ్చింది. వచ్చినప్పుడు అడిగాను, ఏం కావాలమ్మా అంటే, ఇలా చెప్పారు పాస్టర్ గారు పిల్లలు పుట్టరని అని చాలా దుఃఖపడింది. చిన్న యవనస్తురాలు. నేను అన్నాను, దేవుడు గొప్పవాడు, నీ కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మారుస్తాడు.
ఏడవకని చెప్పి ప్రార్థన చేసి దీవిస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అద్భుతమైన కుమారుడు పుట్టాడు. మొన్న సండే, లాస్ట్ సండే ఆ బిడ్డను ఎత్తుకుని మరి 2 సంవత్సరాలు పూర్తయిందని, 3వ సంవత్సరం ఎంటర్ అయిందని స్కూల్లో జాయిన్ చేయటానికి అక్షరాభ్యాసము కొరకు తీసుకొచ్చింది. చూడండి, ఏమీ లేనప్పుడు బాగా ఆలోచన చేయండి. ఐవీఎఫ్ కూడా అది చేయించుకున్నా కూడా అది నిలబడలేనప్పుడు ఆమె యేసు పాదాల దగ్గరికి వచ్చింది, యేసయ్య మీద ఆనుకుంది, యేసయ్య ఆమెను కరుణించాడు. ఆ సాక్ష్యం విందాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మాకైతే మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. గర్భఫలం లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, అయినా ప్రతి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. నాకేంటంటే ప్రాబ్లం ట్యూబల్ బ్లాక్ ఉంది, పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. అయితే డాక్టర్స్ అలా చెప్పిన తర్వాత మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ మాకు అంతా వ్యర్థంగానే అయిపోయింది. మీకు ఒకటే ఒక మార్గం ఉంది, ఐవీఎఫ్ ఒకటే మీకు మార్గం ఉందని చెప్పారు డాక్టర్స్. ఆ ఐవీఎఫ్ కూడా మేము ఎంతో ప్రయత్నించాం, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఒకరోజు మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయిలు ఉప్పలగుప్తం వెళ్ళారు ఒకసారి. అది చూసి నాకు ఫోటో పెట్టారనమాట. ఆ ఫోటో చూసి నేను ఇంకా ఇలా ఫెయిల్ అయింది కదా, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని, ఏంటి అనేసి ఆ పాస్టర్ గారి నేమ్ ఏంటని మా పెద్దమ్మ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఇస్సాక్ అయ్య గారు అని చెప్పింది. అప్పుడు యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను, హైదరాబాద్లో ఎక్కడైనా దగ్గరలో చెప్తున్నారా ఏంటి వెళ్దాం అనేసి. అప్పుడు సెర్చ్ చేస్తే సికింద్రాబాద్లో చెప్తున్నారనేసి యూట్యూబ్లో నేను చూసి వచ్చాము. ఒక వారం అయ్యగారు అయితే ఇలాగ ఐవీఎఫ్ ఎంత ఖర్చు అయింది అయ్యగారు, మేము ఎంతో పిల్లల కోసం ప్రయత్నించాం కానీ ఫెయిల్ అయింది అని చెప్పినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. అదే ఒక బిడ్డను ఎత్తుకుని వస్తావమ్మా, సాక్ష్యం చెప్తావా అన్నారు. అట్టి రీతిగా దేవుడు నా గర్భాన్ని ఫస్ట్ ఏ రోజైతే అయ్యగారు నాకు ప్రవచనం రిలీజ్ చేశారో ఆ రోజే నేను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. హాస్పిటల్కి వెళ్తే ఆ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆ డాక్టర్ దగ్గరికే మేము వెళ్ళాము. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా నీకెలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనే ఆశ్చర్యం దేవుడు నా జీవితంలో కలుగు చేశాడు. ఆ స్కాన్లో కూడా బేబీ బాగానే ఉందమ్మా ఇప్పటికైతే అనేసి, ఇప్పుడు నువ్వు 9 week ప్రెగ్నెంట్తో ఉన్నావని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలమ్మా అన్నారు. నేనైతే ఒకటే అనుకున్నాను. అప్పుడు బ్లీడింగ్ లైట్గా నాకు కనిపించినట్టు అయింది వాష్రూమ్కి వెళ్తే. అప్పుడు అయ్యగారు ప్రేయర్ ఆయిల్ నేను అప్లై చేసుకుని, తండ్రి ఇది నీ శక్తి ద్వారా వచ్చింది కనుక నీ శక్తిని ఆ స్కాన్లో నాకు కనుపరచు, మరలా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ జరగకూడదని నేను ప్రేయర్ చేసుకున్నాను. అటు రీతిగానే దేవుడు కార్యం చేసి స్కానింగ్లో బేబీ బాగుందమ్మా అనేసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. అయ్యగారు అలా ప్రేయర్ చేసి నా కొరకు ఆ ప్రవచనం రిలీజ్ చేసినప్పుడు నిజంగా నేను దేవుణ్ణి అయ్యగారిలో చూసినట్టు అనిపించింది. అటువంటి రీతిగా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. ఆ ఫ్రూట్ 7 weeks వచ్చాం మేము, ఈ రోజుతో 7 weeks కంప్లీట్ అయ్యింది. అయ్యగారు అయితే ఫ్రూట్ ఇచ్చేటప్పుడు నేను నిజంగా ఇన్ని రోజుల అనుభూతి ఏంటంటే నిజంగా దైవ స్వరూపమే నాకు అయ్యగారు. అలా ఓదార్పులో నేను ఎంతో ఓదార్పు పొందుకుని నా పట్ల నిజంగా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో నమ్మిక ఉంచి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువా, అనేకులను నాకు గర్భఫలం ఇస్తే నీ సన్నిధికి నడిపిస్తాను, నాలాంటి బాధ అనుభవించే వారిని అనుకుని తీర్మానం తీసుకున్నాను. అలాగే ఒకరిని ఇప్పటికి నీ సన్నిధికి, దేవుని సన్నిధికి నడిపించాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, ఆమె సాక్ష్యం చెప్పింది కదా. ఎప్పుడు సాక్ష్యం చెప్పింది ఆమె? ఎన్ని చెప్పాలి? విన్నారా? ఎన్ని వారాలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చెప్పింది ఆమె? 9 weeks, 9 వారాలు గర్భం ధరించుకుని 9వ వారం వచ్చిందని గ్రహించి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని చెప్పింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి బుడంకాయని చూడండి, ఆడెకంత అయిపోయాడు. మొన్న ఆదివారం తీసుకొచ్చి ఆ బిడ్డని అక్షరాభ్యాసం చేయించడానికి తీసుకొచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన ఫలితాన్ని కలగజేస్తుంది. ఆమేన్. మన ప్రార్థన రహస్యమందు చేసిన ప్రార్థన విశాలమందు దేవుడు కార్యము జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.
ఈ ప్రార్థనలో గొప్ప మేలు మీకు జరిగేది ఏంటంటే ఈరోజు చాలా రోగం బయటకు పోతుంది మనకి ప్రియులరా. ఇంకొకటి ఏంటంటే ఎండవేళ ఆశీర్వాదం వచ్చే సమయం. ఆదికాండం 18 అధ్యాయంలో ఏముంటుందంటే, ఆ సింధూర వనంలో ఉన్నప్పుడు ఎండవేళ మరి వచ్చి పిల్లలు లేకుండా అబ్రహాము శారా ఉన్నప్పుడు వారింటికి దేవుని మనుషులు వచ్చారు. ఆమేన్. ఎవరు వచ్చారు? దేవుని మనుషులు వచ్చారు. ఏంటి ఇలా వచ్చారు మీరు? టకటక భోజన ఏర్పాట్లు చేశాడు అబ్రహాం. శారమ్మ గారు రొట్టెలు చేసి పడేసింది, అన్నీ తినేసి. ఆ దేవుడు మనుషులు అన్నారు, వద్దులే పర్వాలేదులే అంటే, లేదు ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు, మొహమాటం ఎందుకు, భోజనానికే కదా, ఫుల్గా కొట్టేయండి. ఆ ఎండవేళ పనిచేసి పెట్టి వారు అద్భుతమైన ఫుడ్ పెట్టారు. దేవుని మనుషులుగా వచ్చిన వారు ముగ్గురుగా వచ్చి వారు ఒక్కరిగా మాట్లాడి, ఇదిగో నీ కౌగిట మగబిడ్డ ఉంటాడు, వాగ్దానం నెరవేరుతుందని దీవించి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా ఎండవేళ జరుగుతాయి. అంటే ఈరోజు ఆరోగ్యము, రెండోది దేవుని కార్యం కూడా మీ పట్ల జరుగుతుంది. మీరు నమ్మగలిగితే గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించాలి. ఏదైనా పర్వాలేదు, ప్రభువునందు శ్రమ అది ఆశీర్వాదంగానే ఉంటుంది. మీరు ఒక్క పూట 1 గంటల కూర్చోటానికి నేను ప్రతిరోజు ఇన్ని వేల మందికి ప్రతిరోజు ప్రార్థనలు చేసి నా శరీరంలో నీరంతా కూడా ప్రాణార్పణముగా మారిపోతా ఉంది. అయినా నేను చూస్తున్నాను ఆయన కార్యాలు, ఆయన యందు ప్రయాసం ఏది వ్యర్థము కాదు. ఆమేన్. అందరు కూడా ఉన్న చోట లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో వెళ్తావు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా ప్రయాణమును సఫలము చేసేవా బాబు, నా క్రియ సఫలము చేసావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నమ్మదగినవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అంతా డ్రై అయిపోయింది, నా పరిస్థితి అంతా తారుమారుగా ఉందని ఏడ్చేవేమో. నువ్వు ఎలాగ ఏడ్చేవో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సువార్త పంపించాడు దైవజనుడి ద్వారా. ఇదిగో కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ఎవరు చూడలేదని ఏడుస్తున్నావా? గుండె నిండా దుఃఖం ఉందా? బాబు, నా గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి, నా గుండె నిండా చాలా దుఃఖం ఉంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా. నీలో నుండి రోగమును దేవుడు కొట్టివేస్తున్నాడు, నీ చీకటి సమస్యను కొట్టివేస్తున్నాడు. ఒక శుభప్రదమైన దినము, క్షణము ఈ దినమే స్టార్ట్ చేశాడు ఆయన. ఇక నీవు ప్రయాణమై మొదలెడతావు కదా. ఈ అభిషేకమైన తర్వాత అభిషేకమైన మరు క్షణము నుండి నీ క్రియ సఫలం ఎలాగుందో నువ్వు కన్నులారా చూస్తావు, చెవులారా శుభవార్త వింటావు, నీవు నడుస్తావు, ప్రయాణం చేస్తావు, ఆయన నీ ప్రయాణమును సఫలము చేస్తాడు. నా గుండె నిండా నువ్వు ఉండాలి బాబు. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు కావాలయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నువ్వు ఉంటే చాలయ్యా, నా చేయి పట్టుకోవా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. తలలు పైకి కళ్ళు మూసుకుని, నాకెవరున్నారయ్యా, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు బాబు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి యేసయ్యా నీ రక్షణ నాకు దయచి. నువ్వు మాట ఇచ్చావు, ఈరోజు దాన్ని నెరవేర్చు. నీకు నేను దూరం కానయ్యా, నీకు దగ్గరగా ఉంటాను, నీతోనే ఉంటానయ్యా, నీతో ప్రయాణం చేస్తాను బాబు. ఇంక నేను ఏడవలేను బాబు. ఏది చేసినా నష్టమైపోతుంది, ఏది చేసినా లాభం రాక అప్రదిష్ట పాలైపోతున్నాను, అన్యాయంగా ఇరుక్కుపోయాను బాబు. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఇలా చెప్పే మనుషుడే కనపడలేదు బాబు. నువ్వు నిజమైన దేవుడు,
నా శ్రమలో నాకు తోడుగా ఉన్నావు. నా పాపాలు క్షమించు. యేసు పాపాలు క్షమిస్తాడు. యేసయ్య దోషాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు నీ నోటితో పలుకు, యేసయ్యా నాకు దేవుడిగా ఉండాలి, యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నా కీడు తొలగించంటే గొప్ప ఉపకారం చేస్తాడైనా. నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్న పాప దోషం కొట్టివేస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. నాకు నువ్వు కావాలి యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.